కాసేపట్లో కృష్ణానది యాజమాన్య బోర్డు సర్వసభ్య సమావేశం జరగనుంది. చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జలసౌధలో ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటా, టెలిమెట్రీ అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా బోర్డుకు నిధులు, పరస్పర ఫిర్యాదులపై భేటీలో చర్చలు జరపనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు తీసుకునేలా 2015లో టెంపరరీ వర్కింగ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు తేల్చే వరకు కృష్ణా జలాల్లో 50% వాటా ఇవ్వాలని తెలంగాణ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50% వాటా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో ఈ సమావేశంలో తేలనుంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు వాటి అవుట్లెట్ల నిర్వహణను బోర్డుకే అప్పగించాలని జారీ చేసిన జ్యూరిస్ డిస్ట్రక్షన్ పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రెండో దశ టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. మరోవైపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలనే కీలక అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ సానుకూలంగా స్పందించినా గత ప్రభుత్వం అప్పట్లో స్పందించకపోవడంతో ఇది సాధ్యపడలేదు. మొత్తానికి ఈరోజు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారుల సమావేశం కానున్న నేపథ్యంలో దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్. రైట్ రవి, మరి కాసేపట్లోనే ఎర్రమంజిల్లో ఉన్న జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో ఈ నదీ జలాల ప్రాజెక్టులు, అదేవిధంగా నదీ జలాల వాటాలకు సంబంధించి ముఖ్యమైన చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ జలసౌధకు అటు ఇరు రాష్ట్రాల సెక్రటరీలు, చీఫ్ ఇంజనీరింగ్లు, ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా చేరుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో అటు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన జలాల పంపకం, నదీ జలాల పంపకం సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 299 టీఎంసీలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు 511 టీఎంసీల నిధులు వాటా పంపకం అనేది ఆ చట్టం ప్రకారం ప్రస్తుతం జరుగుతుంది. అయితే కృష్ణా నది పరివాహక ప్రాంతం తెలంగాణలో 70% పరివాహక ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కేవలం 30% మాత్రమే నదీ పరివాహక ప్రాంతం కృష్ణా నది ఉంటుంది. కాబట్టి తెలంగాణకి 50% ఈ నదీ జలాలు తీసుకునే విధంగా కూడా తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలంటే కూడా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని కోరుతుంది. ఇక ఈ రోజు కూడా అదే ప్రస్తావనని ఈ సమావేశంలో అటు చైర్మన్ ముందు, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ చైర్మన్ ముందు ఉంచే అవకాశం ఉంది. ఇక ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అటు ఏపీ ప్రభుత్వం తెలంగాణలో నిర్మించాలనుకుంటున్న కొడంగల్ ప్రాజెక్టుకు సంబంధించి, అదేవిధంగా ఇతర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి అభ్యంతరం తెలిపింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు, రాయలసీమ కానీ దాని మీద అభ్యంతరం తెలిపింది. ఇక ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల వివాదాలు, అదేవిధంగా నీటి పంపకాలు సంబంధించిన పూర్తి క్లారిటీ కూడా ఈ రోజు చర్చ జరిగిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ విశాల్.